నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఓర్పు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే షేర్లు, లైక్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకెంత ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కార్తిక ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన జీవితంలో చాలా సంతోషాలుండేవి. తనని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కూడా తనతో ఉన్నారు. తన బాధని, ప్రతి కష్టాన్ని భుజాల మీద వేసుకొని తన సంతోషం కోసమే కష్టపడే అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఆ ఇంట్లో తనకి ఏ ఆనందానికి లోటు లేదు. తన కుటుంబ సభ్యులందరూ తనని మహారాణిలా చూసుకునేవారు. ఎందుకంటే ఆ ఇంట్లో అందరికంటే కార్తిక చిన్నది కాబట్టి. అమ్మా నాన్నలకి కార్తిక అంటే ప్రాణం. తన పెదాల మీద చిరునవ్వు కోసం తన అన్నయ్య ఏదైనా చేసేవాడు. ఆ ఇంట్లో కార్తికని అందరూ చాలా అదృష్టవంతురాలు అని భావించేవారు. తను పుట్టాకే ఆ ఇంట్లో అదృష్టం కలిసి వచ్చిందని అందరూ నమ్మేవారు. ఆ ఇంట్లో కష్టాలు తీరాయి అని అనుకునేవారు. కార్తిక కూడా చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేది. మంచి మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీ చేయడానికి యూనివర్సిటీలో కూడా చేరింది. యూనివర్సిటీలో తన చదువు పూర్తయిన తర్వాత అందరి కళ్ళు తన వైపుకే తిరిగాయి. అందరూ అడుగుతూ ఉండేవారు, కార్తికకి పెళ్ళెప్పుడు చేస్తారు అని. తన తండ్రి ఇంకా అన్నయ్యల ముఖంలో కూడా కొంచెం ఆందోళన కనిపించడం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఎప్పుడూ కార్తిక పెళ్లి గురించిన అంశాలే చర్చించబడుతూ ఉండేవి. ఒకరోజు కార్తిక వాళ్ళ అన్నయ్య కార్తికతో మాట్లాడుతూ, కార్తిక, నీకు ఈ సంవత్సరంలో పెళ్లి చెయ్యాలి అని మేమందరం అనుకుంటున్నాము. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నువ్వు ఎవరినైనా ఇష్టపడుంటే నిర్మోహమాటంగా నువ్వు మాతో చెప్పొచ్చు. ఎందుకంటే మేమందరం నీ సంతోషాన్ని, ఆనందాన్నే కోరుకుంటున్నాము. నువ్వు ఎవరిని ఇష్టపడినా నీ ఇష్టానుసారంగానే నీ పెళ్లి జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము నీకు ఎలాంటి అడ్డు చెప్పము. ఎవరైనా నీ మనసులో ఉంటే చెప్పు అంటూ చెప్పినప్పుడు కార్తిక నవ్వుతూ, అన్నయ్య, నాకంటూ సొంత ఇష్టాలు ఏవీ లేవు. నేను ఎవరిని ప్రేమించలేదు. నాకేం కావాలో నాకంటే బాగా మీకే తెలుసు. మీరు ఎవరిని చూసినా, ఎక్కడ సంబంధం మాట్లాడినా నేను సంతోషంగా ఆ పెళ్లిని చేసుకుంటాను అంటూ చెప్పింది. ఆ తరువాత ఆ ఇంట్లో కార్తికకి పెళ్లి సంబంధాలు వెతికే ప్రక్రియ మొదలయ్యింది. ఎన్నో సంబంధాలు తన కోసం వచ్చాయి. పెళ్లి చూపుల్లో కార్తిక మౌనంగా కూర్చుని తన తల్లి వైపు చూస్తూ ఉండేది. తన హృదయంలో నన్ను మంచిగా అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే భర్త రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అలాంటి వ్యక్తిని నా కుటుంబ సభ్యులు నా కోసం వెతికి తీసుకొస్తారు అన్న ధైర్యంతోనే తను ఉండేది. అలాంటి సమయంలోనే కార్తిక వాళ్ళ అన్నయ్య కుమార్ స్నేహితుడు ఒక సంబంధం గురించి కుమార్తో చెప్పాడు. ఆ అబ్బాయి పేరు ఆకాష్. తను ఒక ఆర్మీ సోల్జర్. ఆకాష్ వాళ్ళ నాన్నగారు రవిచంద్ర గారు కూడా ఆర్మీ ఆఫీసర్గానే పనిచేసేవారు. ఒక యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు అని చెప్పినప్పుడు కార్తిక వాళ్ళ అన్నయ్య కుమార్, ఇంకా కార్తిక వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు ఆ సంబంధం గురించి తెలుసుకోవడానికి ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుమార్ కార్తికతో, ఆ అబ్బాయి చాలా మంచివాడు కార్తిక, తను ఆర్మీలో పనిచేస్తున్నాడు. నిన్ను జీవితాంతం గౌరవంగా చూసుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు. ఆకాష్ని చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. దేశాన్ని ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడు కదా అని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అన్నయ్య మాటలకి కార్తిక మౌనంగా తల ఊపింది. ఆర్మీ యూనిఫామ్లో ఉన్న ఆకాష్ ఫోటోని కార్తికకి చూపించాడు కుమార్. ఆకాష్ ముఖం చాలా సీరియస్గా ఉంది. తన ముఖంలో చిరునవ్వు గాని, ఏదైనా ఫీలింగ్ గాని అస్సలు లేదు. కానీ తన కళ్ళు మాత్రం ఏదో చెబుతున్నట్టుగా ఉన్నాయి. ఆ అబ్బాయి తన అన్నయ్యకి ఎలా నచ్చాడో కూడా కార్తికకి అర్థం కాలేదు. కానీ ఈ సంబంధం అందరికీ నచ్చింది కాబట్టి తన ఇంట్లో వాళ్ళు ఏం చేసినా తన మంచి కోసమే చేస్తారు అని కార్తిక నమ్మింది.
కాబట్టి ఈ సంబంధానికే తను కూడా అంగీకరించింది. నెల రోజుల తర్వాత కార్తిక ఇంకా ఆకాష్ల నిశ్చితార్థం జరిపించాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారు. చాలా సింపుల్ గా కార్తిక వాళ్ళ ఇంట్లోనే నిశ్చితార్థం ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది దగ్గర బంధువులు కూడా పిలిచారు. ఆ ఇంట్లో ఆ రోజు వాతావరణం అంతా ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు కార్తిక వాళ్ళమ్మ కామేశ్వరి గారు కార్తిక చెయ్యి పట్టుకొని, కార్తిక, ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి, మహారాణివి. ఇప్పుడు నువ్వు మరో ఇంటికి కోడలిగా ఈ ఇంటిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నావు. ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టబోతున్నావు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో పాటే ఉంటాయి. ఆ భగవంతుడు నిన్నెప్పుడూ సంతోషంగా చూసుకుంటాడు. ఓర్పుతో అన్నిటినీ సాధించుకో అని చెప్పి కామేశ్వరి గారు కార్తికను ముద్దు పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ చాలా సరదాగా జరిగిపోయింది. ఆ రోజే పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా నిర్ణయం చేసుకున్నారు. 20 రోజుల తర్వాత కార్తిక, ఆకాష్ల పెళ్లి జరగబోతోంది. ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి ఏర్పాట్లన్నీ సందడి సందడిగా, హడావిడిగా జరగడం మొదలయ్యాయి. వెడ్డింగ్ కార్డులు, షాపింగ్ల హడావిడితో 20 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియనే లేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు అందంగా మేకప్ చేసుకుని కార్తిక ఎర్ర రంగు చీరలో పెళ్లి కూతురు ముస్తాబులో చాలా అందంగా కూర్చునుంది. తన చేతులు గోరింటాకు సువాసనతో మెరిసిపోతున్నాయి. కూతుర్ని అలా చూసిన కామేశ్వరి గారి కళ్ళు ఆనందంతో, ఆందోళనతో చెమ్మగిల్లుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు మహాలక్ష్మిలా సందడి చేస్తూ ఆ ఇంట్లో తిరిగిన కార్తిక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అన్న బాధతో ఆమె కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లని ఎవ్వరికీ కనిపించకుండా చిరునవ్వు వెనకాలే దాచిపెట్టేసింది ఆవిడ. ముహూర్త సమయం కాగానే వధూవరులిద్దరూ పెళ్లిపీటల మీద కూర్చొని పెళ్లిదంతు కూడా జరగడం మొదలైంది. పెళ్లిపీటల మీద కార్తిక అందంగా బంగారు బొమ్మలాగా కనిపిస్తోంది. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని అభినందిస్తున్నారు. కార్తిక అత్తగారు సుజాత గారు కార్తికను ప్రేమగా కౌగిలించుకున్నారు. కార్తిక వాళ్ళ అన్నయ్యలిద్దరూ చెల్లెల తల మీద చేతులు వేసి ఆశీర్వదించారు. వెంకట్రావు గారు కన్నీళ్లతో భావోద్వేగానికి గురయ్యారు. కామేశ్వరి గారు ఇక తన కన్నీళ్లని దాచుకోవడం కష్టమైపోవడంతో ఆవిడ కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చేశారు. ఎంతో సంతోషంతో పెళ్లి జరుగుతూ ఉంటే తను పుట్టింటిని వెదిలి వెళ్ళిపోతుంది అన్న బాధతో ఆ ఇంట్లో వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కార్తిక కూడా భావోద్వేగానికి గురయ్యింది. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే బాధతో తను కూడా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే కార్తిక కొత్త జీవితం మొదలయ్యింది. పెళ్లి కార్యక్రమం అంతా ముగిసిపోయింది. అందరూ కొత్త జంటని అభినందిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు. ఆ రోజంతా హడావిడిగా ముగిసిపోయింది. రాత్రి అయ్యేసరికి కార్తిక ఎంతో ఆర్భాటంతో అత్తగారింట్లో అడుగు పెట్టింది. కార్తికని అత్తింటి వాళ్ళు చాలా సంబరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. కానీ తన హృదయం మాత్రం చాలా శాంతితో నిండిపోయింది. తను పూర్తిగా అలసిపోయింది. కార్తిక తన గదిలోకి అడుగు పెట్టేసరికి ఆ గదంతా పూలతో అలంకరించారు. గులాబీ రేకులు, మల్లెపూలతో ఆ గదిని అలంకరించి ఉండడం వల్ల ఆ గులాబీలు, మల్లెపూల సువాసన ఆ గది మొత్తాన్ని నింపుతుంది. ఆ గదిలో ఒక మూలన క్యాండిల్స్ వెలిగించున్నాయి. ఆ గదంతా చాలా మంచిగా, ప్రకాశంగా అనిపించింది. కార్తిక ఆ మంచం మీద ఒంటరిగా కూర్చునుంది. తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆకాష్ కోసం తను ఒంటరిగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంది. రాత్రి నెమ్మదిగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఆ గదిలో మాత్రం నిశ్శబ్దమే ప్రతిధ్వనిస్తోంది. గులాబీలు, మల్లెపూల వాసన కూడా ఇప్పుడు తనకి భారంగా అనిపించడం మొదలైంది. కార్తిక పదే పదే తలుపు వైపే చూస్తూ ఆకాష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. బయట ఏదైనా చప్పుడైన ప్రతిసారి ఆకాష్ గదిలోకి వస్తున్నాడేమోనని తను ఎదురు చూస్తూ ఉంది. కానీ ప్రతిసారి తనకు నిరాశే మిగులుతుంది. బయట చెప్పుల శబ్దం వినిపించినప్పుడల్లా ఆశగా కార్తిక తలుపు వైపు చూస్తోంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆకాష్ తొందరలోనే వచ్చేస్తాడు అంటూ ఎదురు చూస్తూనే ఉంది కార్తిక. కానీ
ఆకాష్ మాత్రం ఎంతసేపటికి గదిలోకి రాలేదు. అర్ధరాత్రి కూడా దాటిపోయింది. ఆ గదిలో వాటర్ బాటిల్, నీళ్ల గ్లాసు మాత్రం అక్కడ టీపై మీద పెట్టున్నాయి. కానీ అవి రెండు ఖాళీగా ఉన్నాయి. చాలాసేపటి నుంచి ఆకాష్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతున్న కార్తిక్కి గొంతంతా తడారిపోయినట్టుగా అనిపించింది. బయటకు వెళ్ళి తను మంచినీళ్లు తెచ్చుకోవాలి అని అనుకుంది. డోర్ దగ్గరకు వెళ్ళి బయటకు చూసినప్పుడు బయటంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రపంచం మొత్తం నిద్రలోకి జారుకున్నట్టుగా అనిపించింది తనకి. ఇక వంటగదిలోకి వెళ్ళాలని కూడా తనకు అనిపించలేదు. నిశ్శబ్దంగా తిరిగి వచ్చేసి మంచం మీదే మళ్ళీ వెళ్ళి కూర్చుంది. తను ఇంకా పెళ్లి పట్టల్లోనే ఉంది. తన కళ్ళల్లో నిద్ర దూరమైన అలసట స్పష్టంగా కనిపిస్తుంది. తనకి మనసంతా చాలా టెన్షన్గా ఉంది. ఆకాష్ ఎందుకు ఇంకా గదిలోకి రాలేదు అని తను ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారుజాము అయ్యేసరికి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. ఆకాష్ లోపలికొచ్చాడు. తను తల దించుకొని కిందికి చూస్తూ ఉంది. ఆకాష్ తన ఎదురుగా నిలబడున్నాడు. అప్పుడే కార్తిక ఆకాష్ కోసం తను తీసుకున్న గిఫ్ట్ బాక్స్ని చేతిలో పట్టుకొని ఆకాష్ ఎదురుగా నుంచుంది. ఆకాష్ నిశ్శబ్దంగా తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని తీసుకున్నాడు. ఆ తర్వాత దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఆకాష్ గొంతులో కొంచెం కూడా మృదుత్వం లేదు. తను అక్కడే కూర్చుని ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేశాడు. లోపలున్న గిఫ్ట్ని చూసినప్పుడు కూడా తన ముఖంలో చిన్న చిరునవ్వు కూడా కనిపించలేదు. ఆకాష్ కూడా కార్తికకి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆకాష్ కార్తికతో ఏమీ మాట్లాడలేదు. మౌనంగా మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కార్తికకి ఆకాష్ ప్రవర్తన అసలేమీ అర్థం కాలేదు. తెల్లవారినప్పుడు సూర్యకాంతి కిటికీలలో నుంచి కర్టెన్లు కూడా దాటుకుని తన మొహం మీద పడుతూ ఉన్నప్పుడు ఆలస్యంగా నిద్రపోయిన కార్తిక నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూసింది. అప్పుడే తనకి అది తన ఇల్లు కాదని, తన అత్తవారిల్లు అని, తనకి నిన్నే పెళ్ళయింది అని ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. గబ్బగబ్బా హడావిడిగా స్నానం చేసేసి బయటకు వచ్చింది కార్తిక. అప్పటికే అక్కడ ఇక్కడ బంధువులు మాట్లాడుకుంటున్నారు. ఆకాష్ ఇంట్లో లేడు. తనకు అర్జెంటుగా డ్యూటీలో జాయిన్ అవ్వమని కాల్ వచ్చిందని, ఏదో సీక్రెట్ ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం వచ్చిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ కాసేపటి తర్వాత ఆకాష్ బయటకు వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడు. కొంతసేపటి తర్వాత కార్తిక తల్లిదండ్రులు, అన్నయ్య, వదిన, చిన్నన్నయ్య అందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళ ముఖాలన్నీ చాలా ఆనందంతో మెరిసిపోతూ ఉన్నాయి. వాళ్ళందరూ కార్తికతో మాట్లాడుతున్నప్పుడు కార్తిక వాళ్ళ వదిన నవ్వుతూ, కార్తిక, ఎలా ఉంది మీ మొదటి రాత్రి? ఆకాష్ నీకు నచ్చాడా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారా అంటూ అడిగింది. వెంటనే కార్తిక ముఖంలో నవ్వు ఆగిపోయింది. తన కళ్ళల్లో చిన్నగా కన్నీళ్లు మొదలయ్యాయి. ఆ కన్నీళ్లను చూసి అందరూ ఆందోళన చెందారు. తను ఏదో సంతోషకరమైన వార్త చెబుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కార్తిక కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడ్డారు. వెంటనే కార్తిక కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ, అంతా బాగానే ఉంది, నేను సంతోషంగానే ఉన్నాను, ఆయన నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు. కానీ సడన్గా నేను ఇక్కడికి రావడం వల్ల మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను. అందుకే మిమ్మల్ని చూడగానే ఏడుపొచ్చింది అంటూ చెప్పింది. వెంటనే కార్తిక వాళ్ళ వదిన కుసుమ కార్తిక చేయి పట్టుకుని, చూడు నీ మెహందీ ఎంత ఎర్రగా పండిందో, ఆకాష్ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడే అర్థమైపోతుంది అని చెప్పినప్పుడు కార్తిక మౌనంగా ఉండిపోయింది. ఆ మాటలు వింటూ ఉంటే కార్తిక గుండెంతా శూన్యంగా మారిపోయింది. తన హృదయ భారాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎలా ఆ భారాన్ని దించుకోవాలో కూడా తనకు అర్థం కావడం లేదు. ఆ రోజంతా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగానే గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక కార్తిక అత్తగారు సుజాత గారు కార్తిక గదిలోకి వచ్చారు. అమ్మ కార్తిక, నువ్వు చాలాసేపటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. నువ్వు ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకో. సాయంత్రం మన ఇంటికి అతిథులు వస్తారు. రిసెప్షన్ ఫంక్షన్ కూడా ఉంది కదా. ఫంక్షన్లో ఫ్రెష్గా కనబడాలంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటూ చెప్పినప్పుడు అత్తగారి మాటలకి మౌనంగా తల ఊపింది కార్తిక. కానీ తన కళ్ళల్లో, తన మనసులో వేల ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఆ గదిలో ఉంచిన ఆకాష్ యూనిఫామ్ మీద కార్తిక కళ్ళు పడ్డాయి.
మొదటిసారిగా ఆ యూనిఫామ్ వైపు తను జాగ్రత్తగా చూసింది. ఆ యూనిఫామ్ బ్యాడ్జీ మీద ఆకాష్ పేరు స్పష్టంగా రాసుంది. తను మెల్లగా లేచి ఆ యూనిఫామ్ని పట్టుకుంది. ఆ యూనిఫామ్ని పట్టుకోగానే తనకి చాలా వింతగా అనిపించింది. సాయంత్రం అయ్యేసరికి అతిథులందరూ రావడం మొదలైంది. ఇంట్లో సందడి కూడా నెలకొంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. కానీ తన మెడలో ఉన్న మంగళసూత్రం మాత్రం కార్తీకని ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది తనకి. అది ఒక అలంకారంగానే కనిపిస్తోంది. తనకి అంతమంది ఆ ఇంట్లో ఉన్నా కూడా ఒక్కరు కూడా నువ్వెలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు. ప్రతి చోట కార్తీక రాణి నవ్వులు ముఖం మీద పులుముకొని అందరి ముందు తిరుగుతూ ఉంది. కానీ లోపల మాత్రం మెల్లమెల్లగా తన గుండె నిండా శూన్యత చోటు చేసుకుంటూ ఉంది. ఆ రోజు రాత్రి ఫంక్షన్ పూర్తవగానే తన తల్లిదండ్రులు, అన్నయ్య, వదినలు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత మళ్ళీ తను ఆకాష్ తనకిచ్చిన గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేసి చూసింది. నిజంగా గొలుసు చాలా అందంగా ఉంది. దాని మెరుపు తన కళ్ళకి అందంగా కనిపిస్తోంది. కానీ ఆకాష్ కళ్ళల్లో మాత్రం తన మీద ఎలాంటి ప్రేమ గాని అనుబంధం గాని కనిపించడం లేదు. ఆ వస్తువుని చూస్తూ ఉంటే కార్తికకి ఇది నాది కాదు, వేరే ఎవరిదో వస్తువు అన్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడే ఆకాష్ ఆ గది దగ్గరకు వచ్చాడు. అక్కడే నిలబడి ఉన్న కార్తిక వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తను గది లోపలికి వెళ్ళిపోయాడు. కార్తిక మాత్రం మౌనంగా ఆకాష్ వైపే చూస్తూ ఉంది. ఆకాష్ తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. అతని గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. అవును సార్, నేను తిరిగి రిపోర్ట్ చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఆకాష్ తన పనిలో బిజీగా ఉన్నాడేమో అని కార్తికకి అనిపించింది. మళ్ళీ వెంటనే తను కావాలనే బిజీగా ఉన్నట్టు నా ముందు నటిస్తున్నాడేమో అని కూడా తను అనుకుంది. తను గదిలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందకొచ్చాడు. కార్తిక ఆకాష్కి టీ ఇచ్చింది. అప్పుడు ఆకాష్ కార్తికకి థ్యాంక్స్ చెబుతూ నీకు టీ చేయడం వచ్చా అంటూ అడిగాడు. ఆకాష్ కార్తికకి థ్యాంక్స్ చెప్పడం కార్తికకి అస్సలు నచ్చలేదు. ఒక పని వాళ్ళలా తనని చూస్తున్నాడేమోనని తనకు అనిపించింది. తన మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. పెళ్లి చేసుకున్నాక ఒక భార్యగా నా భర్తకి సమస్తము సమకూర్చడం నా బాధ్యత కదా. భార్యాభర్తల బంధంలో కూడా ఫార్మాలిటీస్ ఉంటే ఇక పెళ్లి, బంధం వీటన్నిటికీ విలువే ఉంటుంది. ఆకాష్ దృష్టిలో పెళ్లి ఒక ఫంక్షన్ కావచ్చు, కానీ కార్తిక దృష్టిలో మాత్రం కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త జీవితానికి మొదటి ప్రారంభం ఆ పెళ్లి. ఇదంతా ఆకాష్కి ఏమీ అర్థం కాలేదని తనకు అనిపిస్తుంది. ఆ రాత్రి కూడా తన మనసులోని ప్రశ్నలన్నింటినీ తనలోనే అణుచుకుని మౌనంగా మంచం మీద కూర్చుంది. ఆ రోజు రాత్రి కూడా మొదటి రాత్రి లాగానే మౌనంగా గడిచిపోయింది. ఉదయాన్నే బయట చీపురు చేసేటప్పుడు, వంటగదిలో గిన్నెలు చేసే చప్పుడుతో తన రోజు మొదలయ్యింది. బయట నుంచి ప్రజల గొంతులు కూడా వినిపిస్తున్నాయి. కానీ తన మనసులో మాత్రం శూన్యత, నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఉదయాన్నే టీ చేసేసి సుజాత గారు కోడలు పక్కనే వచ్చి కూర్చున్నారు. నీకు బంగాళదుంప ఇష్టమేనా? ఆలు పరోటాలు ఎలా తయారు చేయాలో నీకు తెలుసా అంటూ ఆవిడ కార్తికాని అడిగింది. అవునత్తయ్య గారు, నాకొచ్చు, నేను చేస్తాను అంటూ చెప్పింది కార్తిక. వెంటనే సుజాత గారు, మా ఆకాష్కి ఆలు పరోటాలంటే చాలా ఇష్టం, చాలా మెత్తగా చక్కగా చెయ్యాలి అంటూ చెప్పింది. వేడి వేడిగా కార్తిక అన్నీ సిద్ధం చేసేసింది. ఆకాష్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కార్తిక ఆకాష్కి టిఫిన్ పెట్టి అక్కడే నుంచునుంది. అప్పుడు ఆకాష్ టిఫిన్ని టేస్ట్ చేసి పరాటాల్లో ఇంకొంచెం ఉప్పు వేయాలి, చాలా తగ్గినట్టుగా ఉంది అంటూ చెప్పాడు. సుజాత గారు నవ్వుతూ, పర్వాలేదులే బాబు, కోడలికి కొత్త కదా, మన రుచులేవి తనకు తెలియవు కదా, మెల్లమెల్లగా తను నీ అలవాట్లని అర్థం చేసుకుంటుంది అంటూ చెప్పారు. ఆకాష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు. కొత్తగా పెళ్ళవడంతో ఆ ఇంటికి ఎవరో ఒకరు బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో కార్తికని, ఆకాష్ని మంచిగా రెడీ అయి ఉండమని సుజాత గారు చెప్పినప్పుడు కార్తిక తన కోసం, తన భర్త కోసం ఐరన్ బట్టలు రెడీ చేసింది. ఆ బట్టలు ఆకాష్కి ఇవ్వగానే ఆకాష్, నాకు ఈ బ్లూ కలర్ షర్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నేను అస్సలు బ్లూ వేసుకోను, నేను వైట్ కలర్ షర్టే వేసుకుంటాను అంటూ తను ఐరన్ చేసిన చొక్కాని అక్కడే పడేశాడు. ఆ రోజు
ఆ ఇంట్లో మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంది. రాత్రికి అతిథులందరూ రావడం కూడా ప్రారంభించారు. హాల్ని అందంగా అలంకరించారు. ప్రతి చోట అద్భుతంగా లైట్లతో వెలిగిపోతోంది. ఫోటోగ్రాఫరు కెమెరాలతో ఫోటోలు తీస్తున్నాడు. బయట పరిస్థితి మొత్తం ఆహ్లాదకరంగా ఉంది. కానీ కార్తీక మనసు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఆకాష్తో కలిసి స్టేజి మీద కూర్చుని కెమెరా వైపు చూస్తూ నవ్వడానికి ప్రయత్నిస్తోంది కార్తీక. కానీ మనస్ఫూర్తిగా తను నవ్వలేకపోతోంది. ఆకాష్ కూడా మౌనంగానే కూర్చునున్నాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. తమ పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి మండపంలో ఆకాష్ కార్తీకతో బాగానే మాట్లాడాడు. కానీ ఆ రోజు రాత్రి నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. కొత్తగా పెళ్ళైన తనని భర్త సరిగ్గా చూసుకోలేకపోవడం తనకి చాలా భారంగా అనిపిస్తోంది. అక్కడికి వచ్చిన వ్యక్తులలో ఒక అతిథి నవ్వుతూ, మా ఆకాష్ ఎలా ఉన్నాడు? మీరు మా అన్నయ్యతో సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా? అంటూ నవ్వుతూ అడిగింది. కార్తీక చిన్నగా నవ్వి తల ఊపింది. వచ్చిన వాళ్లతో అటు ఇటు తిరుగుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. బంధువుల్లో ఒక అమ్మాయి కార్తీక దగ్గరకు వచ్చి, వదిన, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్లో నువ్వు గార్జియస్గా కనిపిస్తున్నావు అంటూ తనతో చెప్పింది. తను నవ్వుతూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది. ఆకాష్ వైపు చూస్తూ, నేను ఇంత అందంగా ఉన్నానని అందరూ చెబుతున్నారు, కానీ ఆకాష్ మాత్రం నన్ను అస్సలు పొగడడం లేదు అని ఆలోచిస్తూనే ఉంది. ఫంక్షన్ ముగిసిపోయి అతిథులందరూ వెళ్ళిపోయారు. కార్తీక తన గదిలోకి వెళ్ళొచ్చింది. బట్టలు మార్చుకుని నగలు తీసేసి రూమ్లో కూర్చుంది. ఆ రూమ్లో ఇంతకు ముందులాగానే మళ్ళీ నిశ్శబ్దం. ఆకాష్ బయట ఉన్నాడు. కాసేపటి తర్వాత అత్తగారు తన గదిలోకి వచ్చారు. ఒక గ్లాసులో పాలు తీసుకొచ్చి, అమ్మ కార్తీక, ఈ పాలు తాగు. ఈ రోజంతా చాలా హడావిడిగా గడిచిపోయింది కదా, నువ్వు చాలా అలసిపోయావు అంటూ ఆ పాల గ్లాసుని తన చేతికిచ్చింది. మెల్లగా భుజం మీద చెయ్యి వేసి, ఆకాష్ కొంచెం డిఫరెంట్గా ఉంటాడు. చిన్నప్పటి నుంచి వాడంతే. మెల్లమెల్లగా నీకంతా అలవాటవుతుంది. నీ భావోద్వేగాలని దాచుకోవడం అలవాటు చేసుకో. నువ్వు కలత చెందినా కూడా అది ఎవ్వరికీ కనపడలేకుండా చూసుకో. నువ్వు చాలా మంచి అమ్మాయివి. మెల్లమెల్లగా నువ్వు మా ఆకాష్ హృదయాన్ని గెలుచుకుంటావనే నమ్మకం నాకుంది. కానీ అందుకోసం నీకు కొంచెం ఓపిక, సహనం, ఓర్పు అన్నీ అవసరం అని చెప్పగానే కార్తీక చిన్న గొంతుతో, నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఆయన్ని మార్చుకోవడానికి నా వంతు కృషి చేస్తాను అంటూ చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి కార్తీక ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. టిఫిన్లు, టీలు రెడీలు చేసేసేది. సుజాత గారు ఇంటి కోడలు రాగానే ఇంటికి కళొచ్చింది, అన్ని పనులు చక్కచక్క చేసేస్తుంది అంటూ కార్తీకని పొగడడం మొదలుపెట్టారు. ఆకాష్ మాత్రం ఉదయాన్నే లేచి ఏదో పనుందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక ఇల్లంతా శుభ్రం చేసేసి మొక్కలకి నీళ్లు పెట్టి బట్టలు ఉతికి టెర్రస్ మీద ఆరబెట్టింది. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు కూడా కార్తీకను చూసి నవ్వుతూ తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత వాళ్ళు, ఈ అమ్మాయి ఆర్మీ అబ్బాయి ఆకాష్ వాళ్ళ ఆవిడ కదా, తను మాత్రం ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు, ఈ అమ్మాయి మాత్రం నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది అని అనుకున్నారు. సాయంత్రం ఆకాష్ ఇంటికి వచ్చాడు, కానీ గదిలోకి రాలేదు. కార్తీక అత్తగారితో కూర్చుని టీ తాగి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో ఉన్న తన యూనిఫామ్ని ఇస్త్రీ చేసి హ్యాంగర్కి తగిలించింది. కబోర్డ్లో పెట్టేసి తలుపులు మూసింది. తన బూట్లు కూడా పాలిష్ చేసింది. ఆ తర్వాత ఆకాష్ గదిలోకి వచ్చినప్పుడు, నేను మీ యూనిఫామ్ని ఐరన్ చేసేసాను, బూట్లు యూనిఫాము నీట్గా సర్ది పెట్టాను, మీకు ఇంకా ఏదైనా కావాలంటే మీరు నాతో చెప్పండి అని చెప్పగానే, అవునా, చాలా థ్యాంక్స్ అంటూ ఆకాష్ మళ్ళీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. ఆ నవ్వు చూడగానే తన హృదయంలో చిన్న ఆశ మేల్కొన్నట్టుగా అయ్యింది. ఆ రోజు రాత్రి కార్తీక తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. పెళ్లి రోజు తన తల్లి తనతో చెప్పిన మాటలు తనకి పదే పదే గుర్తుకొస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఒక కూతురుగా ఈ ఇంటి నుంచి బయటకు వెళుతున్నావు. భార్యగా, కోడలుగా ఆ ఇంట్లోనే నీ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించు. ఈ పెళ్లి ఒక బంధం మాత్రమే కాదు, నీకొక బాధ్యత కూడా. నువ్వు నీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతే నీకు ఎలాంటి గుర్తింపు ఉండదు. నీ బంధం కోసం ఏం త్యాగం చేయాలన్నా ఆలోచించకుండా చేయాల్సి ఉంటుంది, ఎంతో ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ చెప్పింది.
మెల్లగా 4 రోజులు గడిచేసరికి కార్తీక కూడా రొటీన్లో పడిపోయింది. ఉదయాన్నే లేచి కిచెన్ వర్క్, కిచెన్ శుభ్రం చేయడం, వంట చేయడం, ఇల్లంతా క్లీన్ చేయడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, సమయానికి అందరికీ టిఫిన్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంది. అత్తగారు తరచుగా కార్తీకని ప్రశంసిస్తూ ఉన్నారు. నువ్వు చాలా తొందరగా ఇంటి కోడలుగా నీ బాధ్యతలన్నీ తీసుకున్నావు, ప్రతిదీ అంకిత భావంతో చేస్తున్నావు అంటూ చెప్పారు. ఆకాష్ కూడా తనని అర్థం చేసుకుంటే బహుశా తన మనసులో కూడా తనకు స్థానం దక్కొచ్చు అని ఆలోచిస్తూ ఉంది కార్తీక. ఆకాష్ కూడా ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ కార్తీకకి ఆకాష్కి మధ్య చాలా తక్కువ సంభాషణలు ఉండేవి. రోజు వాళ్ళిద్దరి మధ్యలో నిశ్శబ్దమే ఉండేది. ప్రతిరోజు కార్తీక ఆకాష్కి సంబంధించిన బట్టలు ఇస్త్రీ చేసి ఆకాష్కి సమయానికి భోజనం పెట్టడం, తనకు కావలసినవన్నీ అమర్చి పెట్టడం, టైంకి టీలు కాఫీలు తీసుకెళ్ళి ఇవ్వడం అన్నీ చేసేది. కానీ కార్తీక ఏ పని చేసినా ఆకాష్ అందులో లోపాలు వెతికి చెబుతూ సరిచేసుకోమని చెప్పేవాడు. ఒకరోజు ఆకాష్ తన గదిలో మంచం మీద కూర్చునున్నాడు. అదే అవకాశంగా భావించి కార్తీక వెళ్ళి ఆకాష్ పక్కనే కూర్చుంది. వెంటనే ఆకాష్తో, నా గురించి, నా అలవాట్ల గురించి ఇంతకు ముందు మీకేమీ తెలీదు. వాటితో మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, మీకు ఏదైనా నా దగ్గర నచ్చకపోతే దయచేసి నాతో చెప్పండి, నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పగానే ఆకాష్ పక్కకి తిరిగి కార్తీక వైపు చూశాడు. వెంటనే తను మాట్లాడుతూ, నిన్ను అర్థం చేసుకోవడంలో నా సమయాన్ని వృధా చేసుకోవాలని నాకు అనిపించడం లేదు అంటూ చెప్పాడు. వెంటనే కార్తీక, మీరు నన్ను ఇష్టపడడం లేదా? మీ ఇష్ట ప్రకారం నన్ను పెళ్లి చేసుకోలేదా? మీరు నన్ను భార్యగా అంగీకరించడం లేదా? మనకి జరిగిన పెళ్లికి మీరు విలువ ఇవ్వడం లేదా అంటూ ధైర్యం చేసి అడిగింది. నేను అలాంటిది ఏమీ అనలేదు. నువ్వు నా మాటల్లో వేరే వేరే అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు. అసలు నాతో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్. కార్తీక గుండెల్లో ఒక విచిత్రమైన భారం వచ్చింది. ఆ రోజు రాత్రి ఆకాష్కి ఇష్టమైన వంటలన్నీ చేసింది కార్తీక. ఎలాగైనా ఆకాష్ మనసు గెలుచుకోవాలి అని తను ప్రయత్నిస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటుంది. తను ఆకాష్కి ఇష్టమైన పన్నీర్ కర్రీ, రోటీలు చేసి టేబుల్ దగ్గర నీట్గా అంతా సర్ది పెట్టింది. ఆకాష్ తినడం ప్రారంభించాడు. తను తింటూనే, ఈ కూరలో నువ్వు ఎందుకు ఇంత మసాలా వేశావు? ఇంత మసాలాలు, కారాలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ చెప్పాడు. నువ్వు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. మన పెళ్లి జరిగి వారం రోజులు అవుతోంది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి రోజులు గడుస్తున్నాయి, కానీ ఈ ఇంట్లో మనుషులు ఎంత కారం తింటారో, ఎంత మసాలాలు తింటారో కూడా నీకు తెలియడం లేదు అంటూ అన్నాడు ఆకాష్. కార్తీక మౌనంగా ప్లేట్లు తీసుకొని, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటాను, అన్నీ చూసుకుంటాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం ఆకాష్ తన బ్యాగ్ సర్దుకొని యూనిఫామ్ వేసుకొని ఇంటి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు కార్తీక, మీరు వెళ్ళిపోతున్నారా? ఇంకా సెలవులు ఉన్నాయిగా అంటూ అడిగింది. వెంటనే ఆకాష్, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను వెంటనే బయలుదేరాలి, ఏదో ఆపరేషన్ ఉంది అంటూ సమాధానం చెప్పాడు. తను ఆ గది నుంచి బయటకు నడుస్తూ ఉన్నప్పుడు కార్తీక అక్కడే నిలబడి, జాగ్రత్తగా వెళ్ళిరండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంటూ చెప్పింది. కానీ కనీసం ఆకాష్ తన వైపు తిరిగి కూడా చూడలేదు. మధ్యాహ్నం అయిపోయింది. కార్తీక తన గదిలో మౌనంగా కూర్చుంది. అత్తగారు తనని పిలుస్తూ, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదమ్మా కార్తీక, వచ్చి భోజనం చెయ్యి అంటూ చెప్పారు. నాకిప్పుడు ఆకలిగా లేదు అత్తయ్య గారు, నేను ఇప్పుడు ఏమీ తినలేను, నాకు అస్సలు ఆకలిగా అనిపించడం లేదు అంటూ చెప్పింది కార్తీక. అప్పుడు సుజాత గారు కోడలు బాధని అర్థం చేసుకొని, అమ్మ కార్తీక, మెల్లగా ఆకాష్ నిన్ను అర్థం చేసుకుంటాడు, తను అసలు మామూలుగానే ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు, నువ్వే తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. తను ఫోన్ చేసినప్పుడల్లా, తన ఇంటికి వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండు, తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, నువ్వేమిటో తనకు అర్థమయ్యేటట్టు చేయడానికి ప్రయత్నించు అంటూ చెప్పింది. ఆ తర్వాత నుంచి రోజులన్నీ ఒకేలా గడిచిపోవడం మొదలయ్యాయి. ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు చేసేసి కార్తీక మౌనంగా తన గదిలో కూర్చునేది. ఒకరోజు కార్తీక టెర్రస్ మీద కూర్చునుంది. సూర్యకాంతి తన ముఖం మీద పడుతూ ఉంది, కానీ తన మనసులో మాత్రం ఇంకేదో జరుగుతుంది.
తన మనసు ఏదో నిర్ణయం వైపుగా తనని లాగుతున్నట్టుగా తనకు అనిపించింది. వెంటనే కార్తీక గబగబా మెట్లు దిగి గది లోపలికొచ్చింది. తన డైరీ తెరిచి రాయడం మొదలుపెట్టింది. నాకు జరిగిన పెళ్లిని, తాళిని గౌరవించి నేను ఇక్కడే ఉండాలా? అసలు నాతో ఏ సంబంధము లేనట్టుగా ప్రవర్తించే మనిషితో పడిన బంధానికి నేను విలువివ్వాలా అంటూ తను రాయడం మొదలుపెట్టింది. అంతలోనే కింద నుంచి అత్తగారి పిలుపు. అమ్మా కార్తీక, భోజనం చేయడానికి రా, ఆలస్యం అయిపోతుంది అంటూ పిలిచింది. మెల్లగా కార్తీక కిందకొచ్చింది. తనకి మాత్రం అస్సలు ఆకలిగా అనిపించడం లేదు. తన తల్లిదండ్రుల ఇంటికి తను తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. తను ఆ రోజు రాత్రి ఒక బ్యాగ్లో తన బట్టలన్నీ సర్దుకొని మంచం మీద కూర్చునుంది. కానీ తన తల్లిదండ్రులు ఇంకా అన్నయ్య పెళ్లి సమయంలో తనతో చెప్పిన మాటలు పదే పదే తనకి గుర్తుకొస్తున్నాయి. మా కార్తీక ఎప్పుడు పరిస్థితుల ముందు ఓడిపోదు, పోరాడి తను ప్రతి విషయాన్ని గెలుస్తుంది అంటూ మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. వెంటనే తను ఆ బ్యాగ్ని తీసుకెళ్లి కబోర్డ్లో పడేసి వచ్చి మంచం మీద పడుకుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో కోడలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ ఇంటికొచ్చాడు. వచ్చి కార్తీక ముందు నిలబడ్డాడు. తన గొంతు చాలా తేలికగా ఉంది. కార్తీక, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటూ ఆకాష్ చెప్పాడు. వెంటనే కార్తీక, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాతో నిర్మోహమాటంగా చెప్పండి అని అనగానే ఆకాష్ మాట్లాడుతూ, నేను ఇంతకు ముందు నా ప్రవర్తనతో నేను చాలా బాధ పెట్టాను. నీ హృదయంలో చాలా బాధగా ఉండుండొచ్చు. నా ప్రవర్తనకి నువ్వు చాలా బాధపడి ఉంటావని నాకు తెలుసు. నేను నీకు క్షమాపణ చెప్పడానికే వచ్చాను అంటూ చెప్పాడు. అప్పుడు కార్తీక కోపంగా, మీ అంగీకారంతోనే మన పెళ్లి జరిగింది కదా, నేనంటే మీకు ఇష్టం లేనప్పుడు, నాతో పెళ్లి మీకు ఇష్టం లేనప్పుడు మీరు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు అంటూ అడుగుతూ ఉంది. అప్పుడు ఆకాష్, నా జీవితంలో ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. తప్పుడు ఆశలు నీలో రేకెత్తించాలి అని నేను అనుకోలేదు. అందుకే మీకు దూరంగా ఉన్నాను. కానీ నా వల్ల మీరు బాధపడడం సరైంది కాదు అని నేను అనుకున్నాను. మిమ్మల్ని శిక్షించడం కంటే నిజం చెప్పడమే మంచిది అనుకున్నాను. ఈరోజు నేను నీతో ఈ విషయాలే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆకాష్. ఆకాష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకాష్ గొంతులో చాలా సౌమ్యత, మృదుత్వము, కళ్ళల్లో సున్నితత్వము కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంతా మారిపోతుంది అని నేను నీకు వాగ్దానం చేయడం లేదు, కానీ అన్నిటినీ మార్చడానికి నేను ప్రయత్నిస్తాను. నీకెప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అంటూ చెప్పాడు ఆకాష్. చాలా రోజుల తర్వాత మొదటిసారిగా తన హృదయంలో ఒక విచిత్రమైన శాంతిగా అనిపించింది కార్తీకకి. మరుసటి రోజు ఉదయం ఆకాష్ బ్యాగ్ తీసుకొని నిశ్శబ్దంగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. తలుపు దగ్గర నుంచి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కార్తీక చెప్పింది. ఆ క్షణం ఆకాష్, ఇప్పటి వరకు ప్రతిదీ సహించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అంటూ చెప్పాడు. మొదటిసారిగా ఆ మాటలకి కార్తీకకి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడిప్పుడే ఆకాష్ తమ మధ్య ఉన్న బంధానికి విలువిస్తున్నాడు అన్నట్టుగా తనకు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అత్తగారు సుజాత గారు, ఇప్పుడు ఆకాష్ వారం వారం ఇంటికి రావడానికి వీలుండదట. తనకి తదుపరి పోస్టింగు వేరే చోటు ఇచ్చారట. 1 నెల వరకు తను రాలేకపోవచ్చు అని నాతో ఫోన్లో చెప్పాడు అంటూ కార్తీకతో చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళారత్తయ్య, ఆయనకి పోస్టింగ్ ఎక్కడిచ్చారు అంటూ అడిగింది కార్తీక. ఎక్కడికి వెళ్ళాడో, పోస్టింగ్ ఎక్కడో నాకు కూడా చెప్పలేదమ్మా అంటూ సుజాత గారు చెప్పారు. కార్తీక టైం పాస్ చేయడానికి కుట్టు పని, ఎంబ్రాయిడరీలు చేయడం మొదలుపెట్టింది. గార్డెన్లో కొత్త మొక్కలు నాటడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం తలుపు తట్టిన చప్పుడికి సుజాత గారు తలుపు తెరిచి చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆవిడ కోడల్ని పిలుస్తూ, కార్తీక, ఎవరొచ్చారో చూడమ్మా అంటూ పిలిచారు. కార్తీక వంటగదిలో నుంచి చేతులు తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎదురుగా ఆకాష్ నిలబడున్నాడు. మీరు తొందరగా వచ్చేసారేం అంటూ ఆశ్చర్యంగా అడిగింది కార్తీక. అవును, నేను వెళ్ళిన మిషన్ తొందరగా కంప్లీట్ అయిపోయింది, అందుకే తిరిగి వచ్చాను అంటూ చెప్పాడు. ఆకాష్, నేను మీకోసం టీ తీసుకురానా అంటూ అడిగింది కార్తీక. నువ్వు చేస్తే నేను ఖచ్చితంగా టీ తాగుతాను అంటూ చెప్పాడు ఆకాష్.
ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత ఆకాష్ కార్తికతో మాట్లాడుతూ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నావా? నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటూ అడిగాడు. నేను నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ రోజు నువ్వు నాతో పాటు షాపింగ్కి వస్తావా అంటూ చెప్పినప్పుడు ప్రశ్నార్థకమైన కళ్ళతో ఆకాష్ వైపే చూసింది కార్తిక. ఆ తర్వాత ఆకాష్ కార్తికని షాపింగ్కి తీసుకువెళ్ళి ఆకాష్ స్వయంగా తనే సెలెక్ట్ చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ని, ఒక పర్ఫ్యూమ్ని, ఇంకా ఒక డ్రెస్ని కూడా కొనిచ్చాడు కార్తికకి. ఈ రోజు కార్తికకి వాళ్ళిద్దరూ నిజమైన భార్యాభర్తలు అని మొదటిసారిగా అనిపించింది. ఆ రోజు రాత్రి కార్తిక నిద్రపోతూ ఉన్నప్పుడు ఆకాష్ తన దిండును సరిచేశాడు. తన కళ్ళల్లోకి చూస్తూ, నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్రతిదీ బాగానే జరుగుతుంది. నువ్వు పాత విషయాల గురించి, జరిగిపోయిన విషయాల గురించి అస్సలు ఆలోచించొద్దు అంటూ మృదువుగా చెప్పాడు ఆకాష్. తన నుదుటి మీద ముద్దు కూడా పెట్టాడు. ఉదయాన్నే కార్తిక కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాష్ అప్పటికే లేచున్నాడు. నువ్వు నా కోసం టీ తీసుకొస్తావా అంటూ కార్తికని అడిగాడు ఆకాష్. 5 నిమిషాల్లో తెస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కార్తిక. నిజంగా నా జీవితం మారిపోయిందా, లేక ఇదేమైనా కళ అని ఆలోచించడం మొదలుపెట్టింది తను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఈ రోజు మనం సినిమాకి వెళదామా అంటూ ఆకాష్ అడగగానే అతని వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. కార్తిక, నువ్వు ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నేను నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని మాత్రమే అనుకుంటున్నాను అంటూ చెప్పాడు ఆకాష్. సినిమా హాల్లో సినిమా చూస్తున్నంతసేపు ఆకాష్ కార్తికతో మాట్లాడుతూనే ఉన్నాడు, జోకులు వేస్తూనే ఉన్నాడు, చెవిలో గుసగుసలాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు రెస్టారెంట్కి కూడా వెళ్ళి భోజనం చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ కూడా చేశారు. చాలా నవ్వుతూ మాట్లాడుకుంటూ షాపింగ్ మాల్ అంతా తిరగడం మొదలు పెట్టారు. నువ్వు సడన్ గా సరదాగా మాట్లాడడం మొదలు పెట్టేశావే అంటూ అడిగింది కార్తిక. అప్పుడు ఆకాష్, ప్రేమ మనుషులకి అన్నీ నేర్పిస్తుంది అంటూ కారులో కూర్చోగానే ఆకాష్ కార్తిక చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కార్తిక సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు ఆకాష్ కార్తిక చేతి మీద ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆకాష్ కార్తికని బీచ్కి కూడా తీసుకెళ్లాడు. రోజులు చాలా సంతోషంగా వేగంగా గడుస్తున్నాయి. ఉదయాన్నే ఆకాష్ కార్తికను కూడా తనతో పాటు జాగింగ్కి రమ్మని వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి టెర్రస్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. అత్తగారు ఒకరోజు కార్తికతో, మీ ఇద్దరి ముఖాల్లో ఇప్పుడు కొత్త వెలుగులు కనిపిస్తున్నాయే అని అడగగానే కార్తిక సిగ్గుతో తలదించుకుంది. ఆకాష్ తన సెలవుల్ని కూడా కొన్ని రోజులు పొడిగించుకున్నాడు. ఆకాష్ వంటగదిలో కార్తికకి సహాయం చేయడం కూడా ప్రారంభించాడు. కూరగాయలు కట్ చేయడం మొదలు పెట్టినప్పుడు, తను మధ్య మధ్యలో చేతులు కోసుకుంటూ ఉన్నప్పుడు కార్తిక నవ్వుతూ, నువ్వు పెద్ద సైనికుడు అని చెప్తావే, కానీ వంటగదిలో నా ఆయుధాలతో మాత్రం నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అంటూ చెప్పేది. ఒకప్పుడు మౌనంగా గడిచిన సాయంత్రాలు ఇప్పుడు చిరునవ్వులతో నిండిపోతున్నాయి. ఈ పెళ్లి తర్వాత ఆకాష్ చాలా మారిపోయాడు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటున్నారు. నీ ప్రేమతో ఆకాష్ని పూర్తిగా మార్చేశావు అని అత్తగారు కూడా కార్తికతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెబుతున్నారు. ఆ తర్వాత ఆకాష్ కార్తిక పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. అంతేకాకుండా కార్తికకి జీవితాంతం ఏ కష్టము కలగకుండా చూసుకుంటాను అని వాగ్దానం కూడా చేశాడు. కొన్ని వారాల క్రితం ఇదే వ్యక్తి తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి క్షణం తన గుండె చప్పుడుకి తోడుగా మారిపోయాడు. రోజులు ఎంత తొందరగా మారిపోయాయి, ఇదంతా కలలా అనిపిస్తోంది అని అనుకోవడం మొదలుపెట్టింది కార్తిక. మెల్లగా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు కార్తిక ఆకాష్కి టిఫిన్ పెడుతూ ఉన్నప్పుడు టిఫిన్ ప్లేటు తన చేతిలోంచి జారిపోయి పడిపోయింది. తనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయి. ఆకాష్ వెంటనే తనని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ తనని చెక్ చేసిన డాక్టరు కార్తిక ప్రెగ్నెంట్గా ఉంది అనే విషయాన్ని చెప్పాడు. ఆ విషయం వినగానే కార్తిక, ఆకాష్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు డాక్టర్, ఆశ్చర్యపోవలసిన విషయం ఏమీ లేదు, నెలలు గడవకపోయినా సరే ప్రెగ్నెన్సీ ఎర్లీ స్టేజ్లోనే తెలుస్తుంది అంటూ చెప్పినప్పుడు ఆకాష్, కార్తిక ఇద్దరూ చాలా సంతోషించారు. వెంటనే ఇంటికొచ్చి ఆ విషయాన్ని సుజాత గారితో చెప్పినప్పుడు సుజాత గారి ఆనందానికి అవధులే లేవు. ఆ రోజు రాత్రి
కార్తిక ఆకాష్ గదిలో కూర్చునున్నప్పుడు కార్తిక ఆకాష్తో మాట్లాడుతూ, కొన్ని వారాల క్రితం వరకు నా జీవితం ఈ 4 గోడలకే పరిమితమైంది. నాకంటూ ఈ లోకంలో ఎలాంటి సంతోషము ఆనందము లేదు అని, ఈ ఇంట్లో నా అనుకునే వాళ్లే ఎవ్వరూ లేరని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నా జీవితం సంతోషకరంగా మారిపోయింది. కొద్ది రోజుల్లోనే మీరు నా మీద చూపించే ప్రేమకి ప్రతిరూపంగా ఒక బిడ్డ నా నుంచి బయటకు కూడా రాబోతున్నాడు అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది కార్తిక. కార్తిక ఇప్పుడు పట్టరాని సంతోషంతో ఉంది. ఉదయం ఏదో పనుందని ఆకాష్ లేవగానే బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడగానే సుజాత గారు తలుపులు తీశారు. మీ కొడుకు ఆకాష్ సీక్రెట్ ఆపరేషన్లో చనిపోయాడు అంటూ ఆకాష్ మృతదేహాన్ని ఆర్మీ ఆఫీసర్స్ అక్కడికి తీసుకొచ్చారు. తన యూనిఫామ్ని, ఐడి కార్డ్ని కార్తిక చేతిలో పెట్టగానే కార్తిక ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నా భర్త చనిపోలేదు, ఆయన ఉదయం వరకు కూడా నాతో పాటే ఉన్నారు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆకాష్ ఉదయం వరకు మీతో పాటు ఉండడం ఏమిటి? ఆకాష్ ఈ ఆపరేషన్కి వచ్చి కూడా చాలా రోజులవుతుంది అంటూ చెప్పారు ఆఫీసర్స్. కార్తికకి ఏమీ అర్థం కావడం లేదు. తను ఏం వింటుందో, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా తను అర్థం చేసుకోలేకపోతోంది. తను పదే పదే ఆకాష్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒకసారి ఆకాష్ ఫోన్ రీచ్ అవ్వడం లేదు, మరోసారి రింగ్ అయినా ఆకాష్ ఫోన్ ఎత్తడం లేదు. చాలాసేపటి తర్వాత ఆకాష్ ఫోన్ ఎత్తి మాట్లాడినప్పుడు కార్తిక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఆకాష్ని తొందరగా ఇంటికి రమ్మని ఆకాష్తో చెప్పింది కార్తిక. ఆకాష్ ఇంటికి రాగానే అక్కడున్న పరిస్థితిని చూసి తను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. సుజాత గారు మాటలు రాక ఏడుస్తూనే కూర్చున్నారు. కార్తికకి ఏం జరుగుతుందో కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఆకాష్ ఇంటికి వచ్చాక జరిగిన విషయాలన్నీ కార్తికకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆకాష్, అర్జున్ ఇద్దరు కమల పిల్లలు. ఆకాష్కి పెళ్లి జరిగిన వెంటనే ఒక సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు పెళ్లి జరిగిన రోజే ఆకాష్ వెళ్ళిపోతే అందరూ వేరే వేరే రకాలుగా మాట్లాడుకుంటారని, రిసెప్షను తర్వాత కార్యక్రమాలన్నీ పాడైపోతాయని ఆకాష్ అర్జున్ని సెలవులు దొరికితే వెంటనే ఇంటికి రమ్మని చెప్పి తన ప్లేస్లో అర్జున్ నుంచి తను సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళిపోయాడు. అందుకే అర్జున్ మొదట్లో కార్తికతో ఆ విధంగా కోపంగా, చిరాకుగా, దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా ఆకాష్ వేరే సీక్రెట్ ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం రావడంతో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ పరిస్థితులన్నీ ఇలాగే కొనసాగితే ఆకాష్ ఇంకా కార్తికల మధ్య ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింటుందని, ఇప్పుడు ఆకాష్ కార్తికతో ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పి అర్జున్ ఆకాష్ ప్లేస్లో ఆ సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆకాష్ తన భార్య కార్తికతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళిద్దరి రిలేషన్ గురించే ఆలోచించి ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ చివరికి ఆ విధంగా జరగడం ఆ ఇంట్లో వాళ్ళందరి హృదయాల్ని కలిచివేసింది. అర్జున్ ఆపరేషన్లో వీరమరణం పొందాడు. సుజాత గారు, ఆకాష్, కార్తిక కన్నీళ్లు తుడుచుకొని అర్జున్కి ఎంతో గర్వంగా అంతిమ వీడ్కోలు పలికారు. ఆకాష్, అర్జున్ ఇద్దరూ కలిసి చేసిన పనులకి కార్తికకి ముందు కోపం వచ్చినా ఆ తరువాత కార్తిక అర్థం చేసుకుంది. ఆ కుటుంబం అర్జున్ని కోల్పోయినప్పటికీ సుజాత గారు మాత్రం తన భర్తలాగానే తన కొడుకు కూడా దేశం కోసం ప్రాణాల్ని అర్పించినందుకు గర్వంగా ఫీల్ అయ్యారు. నెలలు నిండి కార్తికకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. మళ్ళీ అర్జున్ తమ కొడుకు రూపంలో ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాడు అని కార్తిక, ఆకాష్, సుజాత గారు అనుకున్నారు. ఇప్పుడు కార్తిక జీవితం ఆనందమయంగా మారిపోయింది. ఆకాష్ ప్రవర్తన తన విషయంలో బాగోలేదు అనుకున్నప్పుడు తను పుట్టింటికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన మానుకొని పెళ్లి సమయంలో తన తల్లి ఓర్పుగా ఉండమని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని సహనంతో, ఓర్పుతో ఎదురు చూడడం వల్లే ఇప్పుడు తన జీవితం ఆనందమయంగా మారిపోయింది. ఆ రోజు ఆవేశంలో తను అత్తగారింటిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే తన జీవితం ఏ విధంగా మారిపోయి ఉండేదో ఎవ్వరికీ తెలియదు. ప్రతి విషయంలోనూ ఓర్పు, సహనము కలిగి ఉండడం వల్ల ప్రతి పరిస్థితిని మనం జయించవచ్చు అని కార్తిక నిరూపించి చూపించింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి.
అంతవరకు సెలవు. ఉంటానండి.